బంగ్లాదేశ్ లో జరుగుతున్న నరమేధం, బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై అత్యాచారాలను, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుపుతున్న అత్యాచారాలను హిందూ హిందూ మేలుకో మేలుకో, బంగ్లాదేశ్ లో జరుపుతున్న అత్యాచారాలను పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై అరాచకాలు చేసి అక్కడ ఆడవాళ్ళను కానీ మనకున్న హిందువులను విచక్షణ రహితంగా అనేక రకాలైనటువంటి దాడులు చేయడం ఇదంతా కూడా ప్రపంచం గమనిస్తుంది. మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకు ఇదొక మదిలో వచ్చేసింది. మరి రేపు రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే వస్తాయని అందరూ కూడా మేల్కొని దేశమంతా కూడా ఐక్యంగా ఉండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అక్కడున్న హిందువులకు సంఘీభావం తెలపడం కోసం ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి వారందరూ కూడా అనేక మంది చనిపోవడం, అనేక మందిని నిరాశ్రయులుగా వాళ్ళ కుటుంబాలు కూడా లేకుండా అనేక శిబిరాలలో వాళ్ళు తలదాచుకుంటున్న పరిస్థితి. ఆడవాళ్ళనైతే అనేక రకాలుగా వాళ్ళను మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ అవి చూస్తే కూడా మనం చలించిపోయే పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎక్కడ కూడా జరగవు. ఇప్పటికైనా కూడా అక్కడున్న బంగ్లాదేశ్ ప్రజలు వాళ్ళందరినీ కూడా ఆపాలి అటువంటి నరమేధాన్ని, లేకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయులంతా కదిలితే ఈ ప్రపంచంలో ఒక దేశం కూడా మిగలదు. మరి అందుకని చెప్పి హిందూ సంఘటన జరగకముందే మీరు ఇవన్నీ కూడా ఆపాలి. లేని పక్షంలో హిందువులందరం కూడా కదిలితే ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా నిలబడి ఉండలేదు. కాబట్టి ఇప్పటికైనా మేలుకోండి, ఇప్పటికైనా జాగ్రత్త పడండి, అక్కడ ఉన్న ప్రజలకు అండగా నిలబడండి. మీరందరూ కూడా ఇప్పటివరకు కలిసిమెలిసి ఉన్నారు. ఈ యొక్క మీరు ఏదైతే రిజర్వేషన్లు అని చెప్పి పెట్టుకున్న ఆ రిజర్వేషన్లను దాని మీద పోయి తీసుకొచ్చి హిందువుల మీద, అక్కడ ఉన్న అల్ప మైనారిటీ వర్గాల మీద మీరు దాడులు చేస్తూ ఇటువంటి ప్రోత్సహించడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన వర్గాలు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఖండించలేకపోతున్నారు. ఈ దేశంలో తిండి తిని, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం బట్టగట్టి మన దేశం పాటపాడే కుక్కలారా జాగ్రత్త. ఇప్పటికి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇప్పటికైనా బయటికి వచ్చి సంఘీభావం ప్రకటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా జాగ్రత్త వహించి భారతదేశం ఉన్నటువంటి అందరూ కూడా మన యొక్క బంగ్లాదేశ్లో పక్క జరుగుతున్నటువంటి వాళ్లకు సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ